హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఆ రోజు పొద్దున్నే శరత్ బాక్స్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఏం కర్రీ చేస్తున్నా అంటే శనగల కర్రీ చేస్తున్నాను అనమాట. శనగలను పొటాటోస్ ఉడకబెట్టి పెట్టుకున్నాను. పొటాటో కొంచెం ఎక్కువ ఉడికిందనిపించింది. ఇంకా దాంట్లోకి పేస్ట్ నేను ఉల్లిపాయలు విడిగా వేయనమాట, మిక్సీ వేస్తాను, కొంచెం గ్రేవీలాగా వచ్చిందని చెప్పి ఆ ఉల్లిపాయతో పాటు ఈ ఉడకబెట్టిన శనగలు కూడా కొంచెం వేస్తానన్నమాట మిక్సీ వేసేటప్పుడు. ఇంకా అది ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను. ఇంకా కర్రీకి పొయ్యి మీద పెట్టాను అనమాట. ఆ రోజు శరత్ బాక్స్ ఏం తీసుకెళ్తున్నాడంటే పూరి. నేను బ్రేక్ఫాస్ట్ పూరి చేద్దాం అనుకున్నాను అనమాట. అంటే అంతకుముందు సండే రోజు చేయలేదు కదా, పూరి అనుకొని చేయలేదని చెప్పి సరే పూరి చేద్దాము అని చెప్పి అనుకున్నాను. సరే పూరి చేస్తున్నావు కదా, నేను బాక్స్ కూడా అదే తీసుకెళ్తాను, ఇంకా వేరే చేయడం ఎందుకని చెప్పి అన్నాను అనమాట. మా శరత్ పూరీలు త్వరగా ఇష్టపడ్డా అనమాట. అంటే ఆయిల్గా ఉండిద్ది అని చెప్పి ఇష్టపడి ఇంకా ఆ రోజు అయ్యే తీసుకెళ్తాలే అని చెప్పాడు. ఇంకా మామూలుగా అయితే మాకు పూరీల్లోకి కర్రీ పొటాటో కర్రీ ఉండిద్ది సార్, అది ఉందన్నమాట పూరీల్లోకి. ఇంకా శరత్ బాక్స్ అంటే మళ్ళీ అది బాగోదు కదా అని చెప్పి ఇంక ఈ శనగల కర్రీ చేస్తున్నాను. ఇంకా శరత్ ఇదిగో ఇదే అనమాట పూరీ కర్రీ ఉందని చెప్పాను, అది వేడి చేస్తున్నాను. శరత్ చపాతీ తిని వెళ్తా అన్నాడని చెప్పి శరత్కి చపాతీ అది చేశానమాట. ఇంకా ఆ రోజు చైత్రకి ఇది ట్రిప్ కూడా ఉందన్నమాట. సో చైత్రాకి కూడా బాక్స్ ప్రిపేర్ చేయాలి. సరే ఫస్ట్ శరత్ చేద్దామని చెప్పి చేస్తాను. ఈ పూరీలు ఈ ఫాయిల్ ఉంది, ఆ ఫాయిల్లో చుడుతున్నాను అనమాట. ఇంకా కర్రీ ఏమో గాజుది ఉండిద్ది కదా, ఇంకా గాజు దాంట్లో పెడితే కర్రీ వేడి చేసుకుంటాడు. పూరి ఇట్లా ఫాయిల్లో తీసుకొని తినచ్చు కదా అని చెప్పి ఫాయిల్లో పెట్టి దానికి క్లింగ్ ఫిల్మ్ చుట్టేసాను ఊడిపోకుండా. ఇంకా బాక్స్కి కూడా అట్లానే క్లింగ్ ఫిల్మ్ చుట్టేసి బాక్స్ పెట్టేసాను అనమాట. ఇంకా టైము అసలు పరిగెత్తుతూ ఉందన్నమాట. చైత్రాకి ట్రిప్ ఉందని చెప్పాక చైత్రాకి చికెన్ నగెట్స్ తీసుకెళ్తానని చెప్పింది. అంటే ఎప్పుడు అదే తీసుకెళ్ళేది కదా, లాస్ట్ టైం మ్యాగీ తీసుకెళ్ళింది కదా, ఇంక ఈసారి చికెన్ నగెట్స్ తీసుకెళ్తా అంటే ఇంకా అప్పటికప్పుడు అంటే ఎయిర్ ఫ్రైయర్లో పెడదాంలే అని చెప్పి ఎయిర్ ఫ్రైయర్ అయితే 25 minutesకి అయిపోయిద్ది అనమాట. ఇంకా ఇది తీసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను. ఇంకా చైత్ర బాక్స్ కానీ చరణ్ తినడానికి కొంచెం అట్లాగా పెట్టానన్నమాట. ఇంకా చరణ్ లేచి వచ్చాడు, ఇంకా బ్రష్ చేసుకుంటున్నాడు. వాడిని టైం అవుతుందమ్మా. ఆ రోజు కొంచెం లేట్గానే పిల్లల్ని లేపటం కూడా నేను లేట్ అయిందనమాట. ఇట్లా శరత్ బాక్స్ పెట్టే టైంలో టైం చూసుకోలేదు నేను. ఇంకా లేట్ అయింది, 8-10 అట్లా అయ్యింది. ఇంకా చైత్ర లేదు, నాది బ్రష్ చూసారు, నా బ్రష్ తీసుకుంటుంది అనమాట. ఎందుకు చైత్ర నా బ్రష్ అంటే చైత్ర బ్రష్ హెడ్ అంటే నా దానికి మార్చిందంట. అంటే హెడ్స్ తీయచ్చు కదా, అందుకని చైత్రకి ఏంటంటే పింక్ కలర్ ఇష్టం అనమాట. నా బ్రష్ పింక్ అయ్యేటప్పుడు దానికి పింక్ కావాలని చెప్పి అడుగుతూ ఉందన్నమాట. అది పింక్ ఏంటంటే అది పెద్దవాళ్ళ బ్రష్ చైత్ర అంటే ఇంకా అప్పుడు ఏం చేసిందంటే హెడ్స్ ఉంటాయి కదా, తన బ్రష్ హెడ్ తీసి నా దానికి పెట్టింది. నేను అట్లా పెట్టగా చైత్ర కన్ఫ్యూజ్ అయిపోతాను నేను. అంటే ఈ ఒక్క రోజుకి అదేంటంటే నా సెన్సార్ కదా, గట్టిగా ప్రెస్ చేసి రుద్దితే అది లైట్ వెలిగిద్ది అనమాట. దానికోసం అని చెప్పి ఆ హెడ్ మార్చి చేసుకుంది. ఇంకెప్పుడు చేయగాక చైత్రి వాళ్ళు ఇదే లాస్ట్ అంటే సరే అని చెప్పి చేసుకొని వచ్చింది. ఇంక వీళ్ళకి కూడా పూరీలు అయ్యి చేశానమాట. బ్రేక్ఫాస్ట్ చేసేసారు వాళ్ళు. ఇంకా చైత్రాకి ప్యాక్ చేస్తున్నాను. చికెన్ నగెట్స్ పెట్టి దాంట్లో కొంచెం కెచప్ చిన్న బాక్స్లో పెట్టాను. ఇంకా చిప్స్ అను ఫ్రూట్ యాపిల్ పెట్టాను అనమాట. వాళ్ళు డే ట్రిప్ అనమాట. అంటే మార్నింగ్ 9కి అట్లా వెళ్ళి ఇంకా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 3కి అట్లా వస్తారంట. అందుకని స్నాక్స్ కూడా పెట్టమంటే పెట్టాను. ఇంకా చైత్రాకి జడ వేస్తామంటే పుష్పాలో వాళ్ళు అల్లు అర్జున్ ఇట్లా పెడతారు కదా, అట్లా పెట్టి చేస్తూ ఉందన్నమాట. ఇంకా స్కూల్కి తీసుకెళ్తున్నాను. చరణ్ ముందున్నాడు కదా, వాడు చరణ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, వాటితో పోవాలని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి నేను లిడిల్కి వచ్చాను. లిడిల్లో ఆ రోజు చికెన్ తీసుకువెళ్దామని చెప్పి వచ్చాను అనమాట. ఆ చికెన్ తీసుకున్నాను. ఇంకా పిల్లలకి క్రాస్ అని అడుగుతున్నారు ఎప్పటి నుంచో, సరే కొనిద్దామని చెప్పి పొద్దున్నైతే ఫ్రెష్గా చేసి ఉంటారనమాట. ఇంకా పొద్దున్నే తీసుకొని వచ్చేస్తున్నాను, అదే కావాల్సినవి తీసుకొని వచ్చేసాను అనమాట. వచ్చి ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ తింటున్నాను. పూరి పొంగను అంటే పూరీలు అన్నీ పొంగవు కదా, కొన్ని పొంగకుండా ఉంటాయి, ఇంకా అవన్నీ పక్కన పెట్టుకుంటాను అనమాట. అంటే పిల్లలు ఇష్టపడరు కదా అని చెప్పి ఇంకా పూరి పెట్టుకొని తిన్నాను అనమాట. తిన్నాక ఆ రోజు మార్నింగ్ నాకు కాఫీ టీ తాగడానికి కూడా టైం లేదనమాట, అంత హడావిడిగా అనిపించింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టీ పెట్టుకొని రిలాక్స్గా కూర్చొని టీ తాగుతున్నాను అనమాట. ఇట్లా ప్రశాంతంగా తాగుతా ఉంటే ఎంత బాగుండిద్ది అనిపించింది. ఇంకా తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం పని చేయాలి అని చెప్పి ఆలోచించుకుంటా టీ తాగుతున్నాను.
ఇంకా టీ తాగేసిన తర్వాత పుదీనా ముందు రోజు తీసుకొచ్చామన్నమాట. తీసుకొచ్చి నేను ఇంకా మర్చిపోయి అవతల ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఒలవకుండా. ఇంకా అది తీసి ఒలుస్తున్నాను అనమాట. టీవీ చూస్తా ఒలుస్తున్నాను. ఒలిచి దాన్ని ఒక బాక్స్లో పెడతాను అనమాట. బాక్స్లో పెట్టి టిష్యూ అడుగున వేస్తాను నేను. దానిపైన కూడా టిష్యూ పెడతాను అనమాట. అట్లా పెట్టడం వల్ల మనకి దాంట్లో ఉన్న తడేదన్న ఉన్న ఆ టిష్యూ పీల్ చేసిద్ది కదా, ఒక 15 days అయినా ఫ్రెష్గా బాగుండిద్ది అనమాట. నేను ఇంకా అట్లానే చేసుకుంటాను. ఇంకా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి అనమాట. పెట్టేసి ఇంకా గిన్నెలు కడుగుదామని చెప్పి మామూలుగా అంత ముందు రోజు కడిగినవి ఉంటాయిగా, ఇంకా అవి తుడుస్తున్నాను అనమాట. నాకు గిన్నెలు కడగడం ఎంతసేపు టైం పట్టిద్దో ఆ తుడవటం కూడా అంతే టైం పట్టిద్ది అనమాట. ఇంకా తుడిచినాక వాటిని కొంచెం సేపు అట్లాగా ఆరబెడతాను అనమాట. అంటే తడిపోయినా సరే ఇంకా కొంచెం సేపు అట్లా ఆరిన తర్వాతే సర్దుతాను. ఇంకా ఆ గిన్నెలు అయ్యి తుడిచేసి మళ్ళీ అంట్లు అయ్యి కడిగేసుకున్నాను అనమాట. కడిగేసుకున్నప్పుడు ఈలోపు లంచ్ టైం అయిపోయింది. ఇంకా ఆ రోజు లంచ్ నేను ఇంకేం చేయలేదన్నమాట. ముందు రోజు కొంచెం రైస్ మిగిలి ఉంది, ఇంకా తోటకూర ఉందన్నమాట కొంచెం. ఇంకా అది వేడి చేసుకొని టీవీ చూస్తా లంచ్ అది చేసేసాను. చేసినాక ఇంకా తర్వాత మిగతా బట్టలు మడతేసుకోవటం, వాషింగ్ మిషన్ వేసుకోవడం, కసువులు చెమటం అవన్నీ చేసుకున్నాను అనమాట. లంచ్ చేసిన తర్వాత ఇంకా ఈలోపు మళ్ళీ స్కూల్ టైం అయ్యింది. 3:20 అట్లా అయింది. పిల్లల్ని తీసుకురావడానికి అని చెప్పి స్కూల్కి వెళ్తున్నాను. ఆ రోజు మా వదినకి బాగాలేదనమాట. ఇంకా సరే రుషిక్ని నేను డ్రాప్ చేస్తాలే అని చెప్పాను. ఇంకా రుషిక్ని తీసుకొని మా వదిన వాళ్ళ ఇంటి దగ్గరికి, అంటే ఇంటి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఆ మూల మీదకి వెళ్తే వాడు వెళ్తాడనమాట. మా వదిన బయటకు వచ్చి ఉండిద్ది. ఇంకా ముగ్గురం వెళ్ళి వాడిని అక్కడ వదిలిపెట్టి ఇంకా ఇంటికి వస్తున్నాం అనమాట. ఇంటికి వచ్చే దారిలో మా అపార్ట్మెంట్ ఎదురుగానే ఇప్పుడు మామూలుగా గార్డెన్ లాగా అట్లా ఉంటుంది. అక్కడ రోజ్మేరీ చెట్లు ఉంటాయి అన్నమాట. ఈ మధ్య ఎక్కువ చెప్తున్నారు కదా రోజ్మేరీ వాటర్ కానీ ఆయిల్ కానీ చాలా మంచిది హెయిర్కి అని చెప్పి చాలా చోట్ల చూసాను అనమాట. మాకేంటంటే అక్కడ గార్డెన్లో ఫ్రీగానే దొరుకుతూ ఉండిద్ది అనమాట. ఎప్పుడు అది అంటే నాకు అసలు తెలియదు అనమాట అది మంచిది హెయిర్కి అని. అంతకుముందు ప్రతిమ ఒకసారి చెప్పిన తర్వాత సౌజన్య వచ్చినప్పుడు చెప్పారనమాట. ఇంకా అది సరే ఇంటి ముందే ఉంది కదా మనకి పిల్లలకన్నా వాడదాము అని చెప్పి ఇంకా రోజ్మేరీ తీసుకొని వచ్చాను. కొంచెం తీసుకొచ్చి వాటర్లో నానబెట్టాను అనమాట. కొంచెం ఏదైనా మట్టి ఉన్నా పోయిద్ది అని చెప్పి కొంచెంసేపు నానబెట్టాను. పిల్లలకేమో ఇంకా రంగాల స్నాక్స్ బ్లూబెర్రీస్ అవి తీసుకొచ్చాను మార్నింగే. ఇంకా బ్లూబెర్రీస్ కడిగి ఇచ్చాను. ఈ క్రాసాన్లు కొనుక్కొచ్చాను. ఇంకా చెరొకటి అనమాట. ఇదేమో చైత్ర అది ప్లెయిన్ది, అది చరణ్ది చాక్లెట్ క్రాసాన్ అనమాట. వాళ్ళిద్దరు ఇంకా చరణ్ ఏమో ప్లెయిన్ తిండు, చైత్ర ఏమో చాక్లెట్ తింది. ఇంకెవరికి కావాల్సిన అలా తీసుకొచ్చేస్తే ఇంక వాళ్ళు తింటా టీవీ చూస్తూ ఉన్నారు. ఇంక ఈ లోపు నేను చికెన్ తీసుకొచ్చాను కదా, ఇంకా చికెన్ని కట్ చేసి అంటే బోన్లెస్ తీసుకొచ్చాను అనమాట, బ్రెస్ట్ పీసెస్. ఇంక ఇక్కడ ఏంటంటే 1 kg వచ్చేసి 6 pounds అంటే 600 rupees అట్లా అనుకోండి, కిలో ఉండిద్ది. ఇంకా ఇది తీసుకొచ్చి నేను కట్ చేస్తాను. ఎప్పుడు శరత్తే కట్ చేస్తాడు ఎక్కువ. ఇంకా ఆ రోజు శరత్ ఆఫీస్కి వెళ్ళాడుగా, అంటే నైట్ డిన్నర్కి చేద్దామని చెప్పి కట్ చేసి 2 గిన్నెల్లో వేసి ఉప్పు పసుపు వేసి నానబెడుతున్నాను అనమాట. ఇంకా రోజ్మేరీని 2-3 సార్లు కడిగేసి ఇంకా పొయ్యి మీద పెట్టచ్చు కదా, కాగుతూ ఉంటాయి అని చెప్పి కొంచెం వాటర్ పోసి ఉంచాను. ఇంకొంచెం విడిగా తీసి ఉంచాను అనమాట, ఆయిల్లో వేసి కాద్దాము అని చెప్పి. ఇంకా చికెన్ 2 మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట. ఒకటేమో ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఇంకొకటి ఆ రోజు నైట్ డిన్నర్కి తిందాము అని చెప్పి. ఇంకా చైత్రాన్ని చదువుకోమని చెప్పాను అనమాట. చదువుకుంటా ఉంది. ఈ లోపు నేను దానిమ్మకాయ ఉంటే సరే అది ఒలుద్దాము పిల్లలు తింటారు కదా అని చెప్పి మార్నింగే ఒలవాల్సింది, ఏదో టైం కుదరకు ఒలవలేదు. ఇంకా అప్పుడు ఒలిచాను అనమాట. ఒలిచిస్తే చరణ్ తింటా ఉన్నాడు. చైత్ర ఏమో చదువుకుంటే ఏదో డౌట్ వస్తే పిలిచింది. ఇంకా వెళ్ళి చైత్రకు ఆ డౌట్ అది చెప్పానమాట. చెప్పినాక ఇంకా డిన్నర్ టైం అయింది. శరత్ కూడా వచ్చేసాడు. ఇంకా చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ని షాలో ఫ్రై అది చేసేసాను. ఇంకా వీళ్ళిద్దరూ ఏదో ఫుట్బాల్ కార్డ్స్ అంట, చరణ్కి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో 2 కార్డ్స్ ఇచ్చాడంట ఫుట్బాల్. అసలు వాళ్ళ పేర్లు కూడా నాకైతే తెలియదు. వీళ్ళైతే అసలు ఇప్పుడు మేము చిన్నప్పుడు క్రికెటర్ల పేర్లు ఎట్లా ఉండేదో ఇక్కడ వీళ్ళు ఫుట్బాల్ ప్లేయర్స్ పేర్లు చెబుతూ ఉన్నారనమాట. ఆ కార్డ్స్ డమ్మీ కార్డ్స్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా డిన్నర్కి పీటా బ్రెడ్ కాల్చుకుంటున్నాం అనమాట. ఇంకా అది లెట్యూస్ కట్ చేసి ఉంచాం. చికెన్ కూడా అయిపోయింది. ఇంక వీళ్ళందరూ తినేసారు. ఇంక ఇది నాకు శరత్ పెడుతున్నాడు అనమాట. నాకు ఇట్లా పీటా బ్రెడ్ కట్ చేసి ఇట్లా లోపల పెట్టచ్చు అని కూడా నాకు తెలియదు అనమాట. శరత్ అంటూ ఉంటాడు ఎప్పుడు చూసినా చికెన్ తీసుకురా పీటా బ్రెడ్లో పెట్టుకుందామంటే దాని లోపల ఎట్లా పెట్టుకుంటాము. నేనేంటంటే ఆ చికెన్ పీటా బ్రెడ్ తీసుకొని చికెన్ నంచుకొని తింటారు అట్లా ఏమో అనుకున్నా, కానీ కాదు దాని లోపల పెట్టుకుంటారని చెప్పి పెడుతున్నాను అనమాట. లెట్యూస్ పెట్టి చికెన్ పెట్టి మైనేజ్ అది పెట్టి వేస్తున్నాడు అనమాట.
బాగానే అనిపించింది. కొంచెం కారం అట్లా ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా నాకేమో కేచప్ నచ్చదు అనమాట, అస్సలు నచ్చదు. పిల్లలేమో కేచప్ కూడా కొంచెం వేసుకొని తిన్నారు. ఇంక వాళ్ళందరూ తినటం అయిపోయింది. ఇంక నేను తినేసాను అనమాట. తినేసి ఇంకా రోజ్మేరీ ఆయిల్ ఉంది కదా, దాన్ని ఒక బాటిల్, స్ప్రే బాటిల్లో ఆయిల్ కాదు, రోజ్మేరీ వాటర్ కాగబెట్టాను కదా, ఇంకా వాటరు బాటిల్లో పోసాను అనమాట. స్ప్రే చేద్దాము అని చెప్పి ఫస్ట్ చరణ్కి స్ప్రే చేస్తున్నాను అనమాట. వాడు కూడా చేస్తానమ్మా అంటే చేయించుకుంటాడు అనమాట. ఇంకా మళ్ళీ చైత్ర ఫస్ట్ నాకు చెయ్యమ్మా అంది. నేను చరణ్ నిద్రపోతాడు చైత్ర, వాడికి చేద్దాం ఫస్ట్ అని చెప్పి ఇంక వాడికి చేసామన్నమాట. అంటే ఇది చేయాలంటే మనకి మామూలు స్కూల్ నుంచి రాగానే కూడా చేయొచ్చు, కానీ అప్పుడు అంతా హడావుడిగా ఉండేది. ఇప్పుడు డిన్నర్ అయిపోయిన తర్వాత అయితే ప్రశాంతంగా ఉంటాము, టీవీ చూస్తూ ఉంటాం కదా అని చెప్పి ఇంకా ఆ టైంలో పెట్టుకున్నాను. ఎప్పుడు చేసినా అట్లానే చేస్తాను. ఇది 3rd టైము 4th టైము. మామూలుగా వీక్లీ 2 times అట్లాగా వీళ్ళకి వాటర్ స్ప్రే చేస్తూ ఉన్నాను. ఇంకా చైత్రాకు కూడా స్ప్రే చేసేసాను అనమాట. ఇంక చివరిగా నాకు చేస్తాం, వాళ్ళకి పిల్లలకి ఏంటంటే అది ప్రెస్ చేయటం సరదాగా ఉందన్నమాట. ఇంకా నాకు చేస్తామన్నారు. సరే చెయ్యని వాళ్ళ నాన్న అడిగారు, వాళ్ళ నాన్న నాకు వద్దన్నాడు. ఇంకా చైత్ర నాకు స్ప్రే చేస్తే టీవీ చూస్తే చేస్తుంది అనమాట. అది ఎక్కడ చేస్తుందో కూడా తెలియట్లా. ఇంకా చరణ్ వచ్చి అమ్మ నేను చేస్తానమ్మా అని చెప్పి వాడు నా మొహాన్ని చేస్తున్నాడు. చరణ్ నా మొహాన్ని పడుతుంది, చరణ్ చూసి చెయ్యమ్మా అంటే ఇంకా సరే అని చెప్పి ఇద్దరు కాసేపు టీవీ చూస్తా కాసేపు అట్లా స్ప్రే చేస్తూ ఉన్నారు. కానీ అది అన్నిసార్లు ప్రెస్ చేయాలన్నా చెయ్యి నొప్పిగానే అనిపిస్తుంది అనమాట. అంటే ఇద్దరికి కదా చాలాసేపు ప్రెస్ చేయాలనిపిస్తుంది. పిల్లలకేం సరదాగా ఉంది. ఇంక సరే మనకి ఫ్రీగా దొరుకుతుంది కదా, అది కాక మంచిది అంటున్నారు కదా, ఎందుకు మనం చేసుకోవచ్చు కదా అని చెప్పి చేస్తున్నాను అనమాట. ఇంకా ఆయిల్ కూడా కాయాలి ఆ రోజ్మెరీ వేసి. ఇంకా అందరం ముగ్గురం స్ప్రే చేసుకున్న తర్వాత పిల్లలకి పాలు ఇచ్చాను, తాగుతున్నారు. ఇంకా చైత్రాకి ఇంకా కొంచెం సేపు అట్లా ఉంచేసాను అనమాట, క్లిప్ పెట్టేసి. ఇంకా పడుకునే టైం అవుతుంది కదా అని చెప్పి ఇంకా చిక్కు తీసి జడేస్తున్నాను అనమాట. మళ్ళీ అట్లానే పడుకుంటే చిక్కు పడిపోయింది కదా అని చెప్పి ఇంకా చిక్కు తీసి జడ అది వేస్తున్నాను అనమాట. ఏదో మూవీ పెట్టుకున్నాం, కామెడీగా అనిపిస్తా ఇంకా మూవీ చూస్తా చేసుకుంటున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ డే శరత్ ఆఫీస్కి వెళ్ళడనమాట, ఇంట్లోనే ఉంటాడు. అందుకని కొంచెం లేటుగా అయినా టీవీ చూస్తూ ఉన్నాము. ఇంకా చైత్ర జడేసాను కదా, వేసిన తర్వాత అదేదో వాటర్ బాల్స్ ఏదో అంట, స్క్విషీ టాయ్ ఉంటుంది, ఆ టాయ్లో బాల్స్ అన్నీ తీసి డబ్బాలో పోస్తుంది అనమాట. అవి అసలు ఏదో ఒకటి చేస్తానే ఉండిద్ది అనమాట. అసలు ఖాళీగా అనేది కూర్చోదు, అది కదిలిస్తూ ఉండిద్ది ఇది కదిలిస్తూ ఉండిద్ది. ఇంకా మూవీ లాస్ట్కి వచ్చిందని చెప్పి కూర్చొని చూస్తూ ఉన్నాము. దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.